బంకుల్లో బారులు ఎక్కడికి వెళ్ళినా నో స్టాక్ 20% బంకులు క్లోజ్. పెట్రోల్ డీజిల్ సెగ ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆఫీసులకు వెళ్లేవారు, అత్యవసర పనుల మీద వెళ్లేవారు అందరూ ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గరే రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. పగలు దొరకదు, రాత్రికి అయిపోతుందనే భయం జనాన్ని అర్ధరాత్రి దాటిన బంకుల దగ్గరే పడిగాపులు కాసేలా చేస్తోంది. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఏపీ మొత్తం మండిపోతోంది. ఇవి పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తోన్న దృశ్యాలు. 2 వీలర్ల నుంచి ట్రావెల్ బస్సుల దాకా పిచ్చెక్కిస్తోంది ఆయిల్ కొరత. కొన్ని చోట్ల లిమిటెడ్ పెట్రోల్ కొడుతున్నారు. ఇక రోజువారీ కూలీ కోసం బండిని నమ్ముకున్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ ఓనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజుకు 100 కిలోమీటర్లు తిరిగే మాకు ఈ లిమిటెడ్ పెట్రోల్తో ఏ పూట గడిచేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల పరిస్థితి మరీ దారుణం. వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు పొలాల్లోనే నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో కొన్ని బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, 5 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని, బంకు యజమానులు ఇండెంట్ పెట్టిన 6 గంటల్లోనే సరఫరా అందుతుందని భరోసా ఇచ్చారు. విజయవాడలో దాదాపు 2-3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కడప జిల్లా బద్వేల్లో పెట్రోల్ డీజిల్ని బ్లాక్కి తరలించి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. లీటర్కి 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అడ్డదారిలో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంధన కొరత లేదని అధికార యంత్రాంగం చెబుతోన్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా డ్రమ్ములు, బాటిల్స్లో డీజిల్ అమ్ముతూ ఉండడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి సత్య, అలాగే తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు ఇద్దరు కూడా లైవ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య, మీ దగ్గరకు వస్తాను. ఏంటి గోదావరి జిల్లాలో సిచ్యువేషను? ముఖ్యంగా వరి కోత యంత్రాలన్నీ కూడా పొలాల్లోనే ఉండిపోయాయి, సీజను. సో ఈ టైంలో డీజిల్ లేదనడంతో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కానీ అధికారులేమో ఓ పక్క సర్ప్లస్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్తున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ వేరుగా కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమంటున్నారు? వినియోగదారులు ఏమంటున్నారు? అధికారులు పుష్కలంగా నిల్వలు ఉన్నాయని, పెట్రోల్ డీజిల్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ వాహనదారులని కనుక మనం వెళ్ళి అడుగుతుంటే అక్కడ ఈ పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు తెల్లరగట్ల 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అమలాపురం, కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు చూసాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో కాస్త తగ్గుముఖం పట్టింది. అంటే సీఎం చంద్రబాబుతో పాటు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి సమీక్ష తర్వాత అలాగే కమిషనర్ కన్నబాబు కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడంతో ఆయా జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా స్పాట్కి వెళ్ళి నిల్వలను చెక్ చేశారు. అలాగే కోనసీమ జిల్లాలో మహేష్ కుమార్ కూడా ఎక్కడికక్కడ ఆ స్టాక్ని చెక్ చేసి ఆందోళన చెందొద్దు, ఎవరైనా పక్క దోవలో కనుక ఆయిల్ అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే చాలా చోట్ల డీజిల్ దొరికితే కొన్ని చోట్ల పెట్రోల్ లేదంటూ కూడా స్టాక్ ఇంకా కొనసాగుతున్నప్పుడు ఆ పరిస్థితి అయితే ఉంది. రాజమండ్రిలో ఒక చోట డీజిల్ ఉంటే ఒక చోట పెట్రోల్ లేదు. కొన్ని చోట్ల అంటే ఎక్కువ మొత్తం పెట్రోల్ బంకులు ఉన్న వారికి మాత్రమే 4 నుంచి 5 ట్యాంకులు ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తుంటే, తక్కువ మొత్తంలో అంటే 2 ట్యాంకులు వేసుకున్న వాళ్ళకి కేవలం 1 ట్యాంకే ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. స్థానికంగా ఇప్పుడు రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి కొన్ని పెట్రోల్ బంకుల్లో రద్దీ తగ్గింది. అంటే మరి గంటకి అంటే ఒక 2-3 గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్యూ లైన్లు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక రాజమండ్రిలో ఒక బంకు వద్ద అంటే ఇప్పటి వరకు ఉన్నప్పటికీ చాలా చోట్ల కూడా కొన్ని బంకుల్లో పూర్తిగా చాలా రద్దీ ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ డీజిల్ ఒకటే ఉంది కాబట్టి ఆ డీజిల్కి సంబంధించి మాత్రమే కొన్ని చోట్ల కొడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల పెట్రోల్ మాత్రం ఉండడంతో పెట్రోల్కి మాత్రమే. 2 వీలర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఎక్కువగా ఆటో డ్రైవర్లు, ట్రావెల్స్కి సంబంధించి పెద్ద బస్సులు, లారీలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా సమీక్షించబోతున్నారు ఈ పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి.